హాయ్ ఫ్రెండ్స్, ఎర్ర ఉపాలి నేనే. తన జీవితంపై రాసుకున్నటువంటి కవిత్వాన్ని చెప్పేందుకు ప్రయత్నిస్తాను. ఎందుకంటే బహుజనులకు, దళితులకు దగ్గరి సంబంధంతో ముడి వేసుకొని ఉంటుంది ఎర్ర ఉపాలి గారి యొక్క కవిత్వం. అతను రాసినటువంటి ప్రతి పదం, ప్రతి అక్షరం తన దళిత జాతిని నిద్ర నుంచి లేపుతున్నట్టు ఉంటుంది. అతను రాసినటువంటి తన జీవితంపై రాసినటువంటి కవిత్వాన్ని చెప్పేందుకు ప్రయత్నిస్తాను. పేదరికం నా ఇంటి పునాదులు, దరిద్రం నా ఇంటి అలంకరణలు, దౌర్భాగ్యం నా ఇంటి సౌభాగ్యాలు, కష్టాలు కన్నీళ్ళు నాకున్న సిరి సంపదలు, కష్టాలు కడలి అనే సామ్రాజ్యానికి నేను సామ్రాటుని, తలతో భవిష్యత్తుకు వారధి నిర్మించుకుంటున్న మహారాజుని, ఈ లోకంలో సేవ చేసే కులంలో పుట్టిన వాణ్ణి, కటిక పేదనైతేనేం కాకి బలగం కలిగిన వాణ్ణి, పల్లవులతో ప్రాణం నిలుపుకుంటున్న వాణ్ణి, బతుకుపాటనై దరివేస్తున్న వాణ్ణి, కూటికి గతి తిప్పలేం కానీ నా గుణం సక్క జనబలం కలిగిన వాణ్ణి, నాకేం తక్కువ. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి.